గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. విసు, మొన్న మనం తాజ్ బంజారాలో పార్టీ ఇచ్చినప్పుడు పాండే గారి నెంబర్ తీసుకోమన్నాను కదా, ఆ నెంబర్ ఏంటది? పర్సనల్ మ్యాటర్స్ తర్వాత డాన్, నేను ఇప్పుడు ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మాట్లాడడానికి రమ్మన్నాను. ఓకే ఓకే, నేను తర్వాత తీసుకుంటాను. భార్గవి లోపల పెట్టు. అలాగే. చూసావా, కలిసావా, నచ్చాడా? పర్వాలేదు. పర్వాలేదేంటి, ఊరుకో, బాగుంటాడు. ఫోటోలో చూశాను కదా, చాలా బాగుంటాడు. అయినా నాకు అర్థం కావట్లేదు శ్వేత, మీ ఇద్దరికి ఎలా సరిపోతుంది? నువ్వేమో లైఫ్ని జాలీగా వైబ్రెంట్గా ఎంజాయ్ చేస్తావు, అతనేమో 30 ఏళ్ళకే వనవాసం అంటూ ఆ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అదే, అందులోనే ఉంది మజా. నేనవునంటే తను కాదని, తను అవునంటే నేను కాదని. ఆ సరదాలు, ఆ కోపాలు, లైఫ్ ఒక అందమైన హనీమూన్లా ఉంటుంది విచ్చు. అది సరే, ఓవరాల్గా నువ్వు కన్విన్స్ అయినట్టే కదా? ఎలా పరిచయం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మల్ని కలపడానికి నీ మైండ్లో ఏదో తీవ్రమైన ప్లాన్ మొదలైంది కదా? నాతో చెప్పవా? చెప్పవా చెప్పవా? ఏం లేదు శ్వేత. ఏదో ఉంది, చెప్పవా 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 ప్లీజ్ చెప్పవా? నిజంగా ఏం లేదు. ఇలాంటివి ఎలా ట్యాకిల్ చేయాలో నాకు అవగాహన లేదు. పునః పని చేద్దాం. నన్ను తీసుకెళ్ళి మా మేడంకి ల్యాండ్స్ చూపించడానికి తీసుకొచ్చానని చెప్పు. అప్పుడు నన్ను చూస్తాడు, టెంప్ట్ అవుతాడు. నో నో అంటే? నిన్ను పరిచయం చేయాలంటే అతనితో నాకు డీపర్ ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుంది. అప్పుడు పని ఈజీ అవుతుంది. సైకలాజికల్ పాయింట్. ఒక పని చెయ్యి, రేపు వీడియో కెమెరా తీసుకెళ్ళి అతని పిక్చరైజ్ చేయి. అతను ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా డ్రెస్ చేసుకుంటాడో, స్టైల్ ఏంటో నాకు చూడాలనుంది విచ్చు. 12 ఏళ్ళుగా నువ్వు తప్ప వేరే అమ్మాయి గురించి ఆలోచించకుండా నీకోసం తప్పిస్తుంటే నేను నీకు కనపడటం లేదా? అక్కడెక్కడో ఊరు చివర తొండకాయలు బెండకాయలు అమ్ముకునేవాడు వాడు నీకు ఎక్కువ? నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఒప్పుకోను అంతే. ఏమైంది విచ్చు? ఏం లేదు. ఆలోచిస్తున్నా. ఆలోచించు, ఆలోచించు విచ్చు. అతన్ని కలవాలని నాకు తొందరగా ఉంది విచ్చు. అంత తొందరేంటి శ్వేత?